కథ పేరు కోతి మరియు మామిడి చెట్లు. ఒక చిన్న గ్రామం పక్కనే ఉన్న అడవిలో ఓ వృద్ధ రైతు నివసించేవాడు. అతని వయసు ఎక్కువైనా మనస్సు మాత్రం ఎంతో ఉత్సాహంతో నిండిపోయేది. ప్రతి సంవత్సరం అతను వానాకాలం వచ్చేసరికి కొన్ని చెట్లను నాటడం అలవాటుగా చేసుకున్నాడు. ఒకసారి అతను తన పొలంలో మామిడి విత్తనాలను నాటి వాటికి నీళ్లు పోస్తూ మట్టిని సరిచేస్తూ పనిలో ఉండేవాడు. ఇది అంతా చూస్తూ పక్కనే ఉన్న చెట్టు మీద ఓ కోతి కూర్చొని ఉంది. అది అంతా చూసిన కోతి నవ్వుతూ ఆ పెద్దాయనతో ఇలా అన్నది. ఓ ముసలితాతా, నీవు నాటే ఈ మామిడి చెట్లు ఎదిగి ఫలాలు ఇవ్వాలంటే కనీసం 6-7 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి నీవు బ్రతికి ఉంటావో లేదో కూడా తెలియదు. నీకు ఉపయోగపడని ఈ చెట్లను ఎందుకు ఇంత కష్టపడి నాటుతున్నావు? అని అడిగింది. దానికి ఆ వృద్ధుడు కోతిని చూసి చిరునవ్వుతో ఇలా చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమే కోతి మామా. నేను ఈ చెట్ల ఫలాలు తినకపోవచ్చు. కాని నేను ఇప్పుడు తింటున్న మామిడి పండ్లు ఎవరో పూర్వకాలంలో నాటిన చెట్లవల్లే కదా. వారు నాకోసం నాటారు. ఇప్పుడు నేను ఎవరో రేపటి తరాల వారికోసం నాటుతున్నాను. ఇది నాకు అంత కష్టం అనిపించలేదు. అదేకాకుండా ఈ చెట్లు నాటడం నాకు చాలా గర్వకారణం. అప్పుడు కోతి ఆ వృద్ధుడి మాటలకి చాలా నవ్వుకుంది. కోతి రైతు చెప్పిన మాటలకు విలువ ఇవ్వలేదు. ఇతను చేస్తున్నది అంతా వృథాశ్రమ అని మనసులో అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వృద్ధుడు మరణించాడు. కాని అతను నాటిన మామిడి చెట్లు పెద్దవయ్యాయి. చిన్నపిల్లలు వాటి కింద ఆడుకోవడం, ఆ ఊరిలో అందరూ ఆ చెట్ల నీడలో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అలవాటుగా మారిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకానొక వేసవి కాలంలో అదే కోతి అటుగా వచ్చింది. చెట్ల నీడలో ఆ ఊరి జనం విశ్రాంతి తీసుకుంటూ పండిన మామిడి పండ్ల వాసనని ఆస్వాదిస్తూ ఉండడం చూసింది. అప్పుడు ఆ కోతికి ఒక్కసారిగా ఆ వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు దానికి అర్థమయింది. వృద్ధుడు తనకోసం నాటలేదు. కాని తన మనసు చాలా గొప్పది. మనం నాటే చెట్లు, మంచి ఆలోచనలు ఇతరులకు ప్రయోజనం కలిగిస్తాయి. పెద్దాయన నిజంగా చాలా మంచివాడు అనుకుంది. ఈ కథలోని నీతి, మన కృషి తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా అది భవిష్యత్తు తరాలకు బహుమతి అవుతుంది. మనకు లాభం కాకపోయినా ఇతరులకు ఉపయోగపడే పనులు చేయడం నిజమైన మంచితనం.